నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జన రక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆత్మబంధువుగా, శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి సేవించుకున్న ధన్యజీవుల అనుభవంలో ఈనాటి దివ్య అనుభవంలో స్మరించుకుందాం. వాళ్ళు ఉండే దాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అనేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అభయం. ఈ అభయం స్వామి సూచనల మేరకు భక్తుల ఆచరణతో ఎలా ఉంటుందో తెలిపేది ఈ లీల. ఓబులశెట్టి వెంకటరమణమ్మ అనే పుణ్య దంపతులు కుల్లూరు గ్రామం వీరిది. ఈ గ్రామానికి వారి గ్రామానికి ఎవరైనా సాధు పొంగవులు, సద్గురువులు ఎవరైనా వస్తే వీరి ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. వీరు అనుకోకుండా వీళ్ళ ఇంట్లో ఒక ప్రమాదం, ఒక దుర్ఘటన జరిగింది. వీళ్ళ అబ్బాయికి వివాహ నిశ్చితార్థం రోజున నెల్లూరులో రైలు ప్రమాదంలో మరణించాడు. నిశ్చితార్థం రోజు ఈ దుర్ఘటన జరగడం వీరిని కలిచివేసింది. వీరికి 10 మంది సంతానం, చాలా పెద్ద కుటుంబం వీరిది. ఆ ప్రాంతంలో బాగా పేరున్న కుటుంబం కూడా. ఆ బాధలో ఉన్న వీరిని పలువురు వచ్చి, ఆ చుట్టుపక్కల ఉన్న వీళ్ళ బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి పరామర్శించారు. వాళ్ళలో నారాయణ స్వామి, తలుపూరు నారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. అప్పుడు స్వామివారి వద్ద సేవలోనే వారు ఉండేవారు. తలుపూరు నారాయణ స్వామి వారు శ్రీ స్వామివారి గురించి, వీరి నుంచి నారాయణ స్వామి వారి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి తెలుసుకున్న, ఈ నారాయణ స్వామి వారి ద్వారా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి తెలుసుకున్న ఈ వెంకటరమణమ్మ ఎలాగైనా భగవాన్ వెంకయ్య స్వామి వారిని తమ ఇంటికి తీసుకురమ్మని అతన్ని బ్రతిమలాడుకుంది ఆవిడ నారాయణ స్వామి వారిని. పిల్లాడు పోయాడు అనే దుఃఖంతో పాటు మరలా అంటే ఎలా అయినా ఇంటికి తీసుకొని రమ్మని బ్రతిమల అడుగుంది. వాళ్ళు పిల్లాడు పోయిన దుఃఖంలో ఉన్నారు కదా, ఆ దుఃఖం నుంచి బయటపడడానికి స్వామివారి స్వాంతన వారు కోరుకున్నారనమాట. అదేవిధంగా శ్రీ స్వామి ఆ తర్వాత ఈ తలుపూరు నారాయణ స్వామి వారు భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఈ కుటుంబం గురించి చెప్పారనమాట. ఈ కుటుంబం ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబం, అంతేకాకుండా ఇప్పుడు వారి కష్టంలో ఉన్నారు అని భగవాన్ వెంకయ్య స్వామి వారికి నారాయణ స్వామి వారు ఓబులశెట్టి కుటుంబం గురించి తెలియజేశారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సమ్మతించారు. సమ్మతించిన తర్వాత 7/9/1979 శుక్రవారం ఆ రోజు వస్తాము అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారికి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న వారిదే ఆ రోజు నుంచి వారిని ఎప్పుడు ఎంత వేగం దర్శించుకుని వారి అనుగ్రహం పొందాలనే ఈ వెంకటరమణమ్మ ఓబులశెట్టి గారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రోజుల్లో వీరిది పెంకిటిల్లు. స్వామివారి రాక మహాభాగ్యంగా భావించి వాళ్ళు ఈ స్వాగత సత్కారాలకి ఇల్లంతా అలంకరించుకున్నారు, బాగా ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు ఉదయం 11 గంటల సమయంలో వీరి ఇంటికి వచ్చారు. ఆ టైము అప్పుడు ఎలా ఉందంటే వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారికి చేసిన స్వాగత సత్కార్యములన్నీ ఎలా ఉన్నాయంటే, ఇల్లంతా మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు, మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు. ఆ మంగళ వాయిద్యాలు హోరు ఎలా ఉందంటే, దేవతల పుష్పాల పైనుంచి అభిషేకం చేస్తున్నారు. ఆ పుష్పాభిషేకం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శ్రీమన్నారాయణమూర్తి, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రూపంలో వీరింటికి వేంచేస్తున్నారు. దేవతలు పుష్పాభిషేకం చేస్తున్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం అంతా. అంత ఘనంగా వారు స్వాగత సత్కార్యాలన్నీ స్వామివారికి చేశారు. ఎదురేగి స్వాగతం పలికి వారి ఇంట్లోకి ఆహ్వానించారు. ఎదురేగి స్వాగత సత్కార్యాలన్నీ చేసి ఆహ్వానం పలికి ఇంటికి వాళ్ళకి ఆహ్వానించారు. ఆ సమయంలో శ్రీ స్వామివారిని చూసిన వాళ్ళ ఆనందం మనం వర్ణించలేము. వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. దేవతలందరితో పాటు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వారి ఇంటికి వేంచేశారా అన్నట్టుంది అక్కడ. శ్రీ స్వామివారి కాలు మోపి తమ గృహాన్ని పావనం చేశారని వారు ఎంతో ఆనందించారు. శ్రీ స్వామివారి సేవకులైన తలుపూరు నారాయణ స్వామి వారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ గ్రామం అంతా స్వామివారిని చూసేందుకు తరలి వచ్చారు. ఆ రోజు స్వామివారు వారి ఇంటి ఆరు బయటే గుండం వేశారు. 24 గంటల పాటు వారి ఇంటి బయట గుండం వేశారు.
వారితో 24 గంటలు వారితో గడిపి వారి కష్ట సుఖాలన్నీ తెలుసుకొని వారి ఆతిథ్యం స్వీకరించారు. ఆ రోజు రాత్రి నారాయణ భజన కూడా చేయించారు. శ్రీ స్వామివారు ఎంతో సంతోషించారు. శ్రీ స్వామివారు వాళ్ళ వీళ్ళ వీళ్ళ అమ్మాయి ఉన్నారు. వీళ్ళ అమ్మాయి పేరు కనిశెట్టి వెంకటరమణమ్మ. ఈమెకు తెలిసింది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తన పుట్టింటికి వచ్చినట్టుగా ఆమెకు తెలిసింది. దానితో ఆమె భర్త పిల్లలతో వచ్చి స్వామివారిని ఆమె దర్శించుకొని వారి ఇంటికి కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆమె ఆహ్వానించింది. ఆమె ఆహ్వానం మేరకు భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి ఇంటికి కూడా వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి మరుసటి రోజు పెంచలకోనకు వెళ్ళిపోయారు. ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఇలాంటి అనుబంధం ఏర్పడి ఈ విధంగా మొదలైన అనుబంధం వారికి ఆత్మబంధువుగా చేసింది. అంతేకాకుండా ఈ అనుబంధం వారికి ఆజన్మాంతం సాగింది. ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులందరూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రితులే. ఓం నారాయణ. ఆది నారాయణ.